ఈనాటి యొక్క దివ్య పూజాబలిలో ప్రత్యేకించి జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి ప్రసాదం వారి యొక్క కుటుంబ సభ్యులు ప్రార్థించమని అడుగుతూ ఉన్నారు. దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క జీవితానికి కృతజ్ఞత దివ్య పూజాబలిని సమర్పిస్తూ ఇలాంటి జన్మదినోత్సవాలు మరెన్నో కూడా జరుపుకునేటటువంటి మంచి భాగ్యాన్ని ప్రసాదింప చేయాలని దివ్య పూజాబలిని అడుగుతూ ఉన్నారు. అదే విధముగా ఈరోజు మరణించినటువంటి శివరాం రాజమ్మ వారి యొక్క తమ్ముడు మరణించి 12 సంవత్సరాలు అవుతూ ఉంది. నిత్య విశ్రాంతిని ప్రసాదింప చేయమని కోరుతూ ఉన్నారు. మరి వారి యొక్క భార్య మేరీని, నిఖిత వారి యొక్క కూతురును దీవించి వారికి మంచి ఆరోగ్యం ప్రసాదింప చేయమని దివ్య పూజాబలిని సమర్పిస్తూ ఉన్నారు. ఈ విన్నపాలతో పాటు మనలో ఉన్నటువంటి తలంపులు ఈ యొక్క నూతన మాసములో ఆ పరిశుద్ధ మరియ తల్లి యాత్రికుల మాత పుణ్యక్షేత్రములో చేరినటువంటి మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించాలి అని, మనలో ఉన్నటువంటి తలంపులు నెరవేరాలి అని ఆ పరిశుద్ధ మరియ తల్లిని మన అవసరములన్నిటినీ కూడా క్రీస్తు ప్రభు చెంతకు తీసుకొని వెళ్ళాలి అని ఈనాటి యొక్క దివ్య పూజాబలిలో భక్తితో విశ్వాసముతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈనాడు ప్రత్యేకించి మరియ తల్లి యొక్క ప్రార్థనా సహాయాన్ని అర్పిస్తూ ఈ యొక్క దివ్య పూజాబలిలో పాల్గొంటూ తన కుమారుని యొక్క దివ్య శరీర రక్తాలను యోగ్యమైన రీతిలో స్వీకరించాలని ఆశపడేటువంటి మన జీవితాలను ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాలను ఆధారంగా చేసుకుంటూ ఆ యొక్క పరిసయ్యుడు ఏ విధంగా అయితే తాను దేవుని కంటే గొప్ప అన్న రీతిలో తన జీవితాన్ని పొగుడుకుంటూ ఉన్నాడు. అందరికంటే మేలైన వాడు, ఉత్తముడు, పరిశుద్ధుడు అన్న రీతిలో తాను ఇక ఎవరు తనకంటే పరిశుద్ధులు లేరు, గొప్ప వారు లేరు అన్న రీతిలో ప్రభువుకు ఉన్న స్థానం కంటే గొప్పగా తననే పొగుడుకుంటున్నాడు. కానీ సుంకరి మాత్రం తాను దేవునికి ప్రధానమైన స్థానాన్ని అందిస్తూ ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థన విన్నపము ద్వారా దేవుడు తనను క్షమించమని కోరుకుంటూ ఉన్నాడు. ఆ ప్రార్థన ఎంతో శక్తివంతమైనది. ఆ ప్రార్థన మనలందరినీ కూడా ఈ తపస్కాలంలో మన హృదయాలను మార్చివేసి మనను శుద్ధి చేసి ప్రభువుకు తగిన బిడ్డలుగా చేయగలిగిన శక్తి కలిగిన ప్రార్థన. మరియ తల్లి కూడా తన జీవితంలో ప్రార్థనకు ప్రాముఖ్యతనిచ్చి దేవునికి తన జీవితంలో గొప్ప స్థానాన్ని ఇవ్వగలిగింది. తనను తాను ఎప్పుడు కూడా ఆమె ఈ యొక్క పరిచయుడు వలె పొగడుకోలేదు, తనను తాను తగ్గించుకున్నది. మనం కూడా మనను మనం తగ్గించుకుంటూ ప్రార్థనా జీవితానికి ప్రాముఖ్యతనిస్తూ ఆ ప్రార్థనలో దేవునికి గొప్ప స్థానాన్ని కల్పిస్తూ ప్రార్థనా శక్తి ద్వారా మనందరినీ కూడా ప్రభువు శుద్ధి చేయమని, మనను పాపములను మన్నించి యోగ్యమైన రీతిలో తన శరీర రక్తాన్ని స్వీకరించే బాధ్యతను వసకమని మన పాపములను ఒప్పుకుందాము. మన్నించుమా నీ ప్రేమతో పావన ప్రభువా, గౌర పంపిణి దేవా, మన్నించుమా నీ ప్రేమతో. యేసయ్యా వినరావా
సర్వశక్తి సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, పరిశుద్ధ కన్య అయిన మరియమాతను నీవు ఎన్నుకొని నిర్మలమైన ఆమె గర్భమును నీ దివ్య వాక్కునకు నివాస యోగ్యముగా రూపొందించిదివి. కావున నేడు మేము ఆమె సంస్మరణను సంతోషదాయకమైన ఆమె సంరక్షణలో కొనియాడినట్లు సహాయపడము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. ప్రజలు ఇట్లందరూ, మనము మరలా ప్రభువునొద్దకు పోవుదము, అతడు మనలను చీల్చివేసెను, కానీ ఇప్పుడు మనలను బాగు చేయును. అతడు మనలను గాయపరచెను, కానీ ఇప్పుడు మన గాయములకు కట్టును. 2-3 రోజులలో అతడు మనకు జీవమును దయచేయును. ఇక మనము అతని సన్నిధిలో వసింపవచ్చును. మనము ప్రభువును తెలుసుకొను యత్నము చేయుదము. వేకువ వచ్చినంత నిశ్చయముగా, వసంతకాలపు వానలు వచ్చినంత నిక్కుటముగా అతడు మన చెంతకు వచ్చును. కానీ ప్రభువు ఇట్లనుచున్నాడు, ఇజ్రాయేలు, నేను మిమ్ము ఏమి చేయుదును? యూదా ప్రజలారా, నేను మిమ్ము ఏమి చేయుదును? మీకు నా పట్ల గల ప్రేమ ఉదయకాలపు మంచు వలెను, వేకువన విచ్చిపోవు పొగ మంచు వలెను క్షణికమైనది. కావుననే నేను నా ప్రవక్తలను మీ చెంతకు పంపితిని. నేను విధించు తీర్పును గూర్చియు నేను పంపు శిక్షను గూర్చియు వారిచే మీకు సందేశమును చెప్పించితిని. నేను మీ నుండి కోరునది ప్రేమ గాని బలులు కాదు, దైవ జ్ఞానమును గాని దహన బలులు కాదు. ఇది ప్రభు వాక్కు. ప్రేమాలయం నా యేసు దేవాలయం, మా ఊరి దేవాలయం, మా ప్రార్థనాలయం, మా గుండెలో ఉన్న మా మంచి యేసయ్య, మా జీవితంలో మా తోడు రావా, మా గుండెలో ఉన్న మా మంచి యేసయ్య, మా జీవితంలో మా తోడు రావా. యేసయ్యా యేసయ్యా మా మంచి యేసయ్యా, యేసయ్యా యేసయ్యా మా మంచి యేసయ్యా, నా గుండె ప్రేమాలయం, నా యేసు దేవాలయం, మా ఊరి దేవాలయం, మా ప్రార్థనాలయం. ఆరాధిస్తే ఆదరిస్తానన్నావు, మా సంఘంలో కొలువుండుమా. ఆరాధిస్తే ఆదరిస్తానన్నావు, మా సంఘంలో కొలువుండుమా. ఈ పేద బ్రతుకును నీ చేతితో, ఈ పేద బ్రతుకును నీ చేతితో దీవించుమా, మమ్ము కాపాడుమా, దీవించుమా, మమ్ము కాపాడుమా. నా గుండె ప్రేమాలయం,
మా ఊరి దేవాలయం, మా ప్రార్థనాలయం. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 18వ అధ్యాయము పవిత్ర వచనములు 9 నుండి 14 వరకు. 18వ అధ్యాయము పవిత్ర వచనములు 9 నుండి 14 వరకు. యేసు తాము నీతిమంతులమనియు తక్కిన వారు నీచులనియు ఎంచుకుని కొందరిని ఉద్దేశించి ఈ ఉపమానమును చెప్పెను. ప్రార్థనకై 2 దేవాలయమునకు వెళ్ళిరి. ఒకడు పరిసయ్యుడు, మరి ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలచుండి తనలో తాను, ఓ దేవా, నేను ఇతరుల వలె లోభిని, అన్యాయము చేయువాడను, వ్యభిచారిని కాను, ఈ సుంకరి వంటి వాడను కాను, అందులకు నీకు కృతజ్ఞుడను. నేను వారమునకు 2 మారులు ఉపవాసముందును, నా ఆదాయము అంతటిలో 10వ వంతు చెల్లించుచు ఉన్నాను అని ప్రార్థించెను. సుంకరి దూరముగా నిలుచుండి కన్నులనైనను పైకెత్తుటకు సాహసింపక రొమ్ము బాదుకొనుచు, ఓ దేవా, ఈ పాపాత్ముని కనికరింపుము అని ప్రార్థించెను. దేవుని ఎదుట నీతిమంతుగా పరిగణింపబడి ఇంటికి వెళ్ళినది ఈ సుంకరియే కాని ఆ పరిసయ్యుడు కాదు అని మీతో చెప్పుచున్నాను. ఎలయన తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తునాథుని యందు పూజ్య గురువులు, మఠకన్యలు మరియు అతి ప్రియమైన దేవుని బిడ్డలారా, కంపారిజన్ అన్నటువంటి పదం అందరికీ తెలిసినటువంటిదే. నాకు తెలియదు అని చెప్పేటటువంటి వారు దాదాపుగా ఎవరు కూడా ఉండరు. ఒకవేళ అలా చెప్తూ ఉన్నారు అంటే వారు అబద్ధాల కోరి, దే ఆర్ ఏ రియల్లీ ఏ లయర్స్. వై? బికాస్ ఈ కంపారిజన్ మన జీవితాలలో ఇట్ ఈస్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ లైఫ్. ఇట్ ఈస్ డీప్లీ రూటెడ్ ఇన్ అవర్ లైఫ్. వి లివ్ ఇన్ ఇట్, వి గ్రో ఇన్ ఇట్ అండ్ వి డై ఇన్ ఇట్. ఈ 3 కోణాలలో కూడా చూస్తే ఇందులోనే మనము ఈ కంపారిజన్ చెయ్యకుండా ఉండలే. ప్రతిరోజు ప్రతిసారి కూడా ఆ విధంగా ఈ విధముగా అని ఈ ఆలోచనలతోనే మనమందరము కూడా ఉంటూ ఉంటాం. ఈ ఆలోచనలతోనే మనమందరం పెరుగుతూ ఉంటాం. చివరికి చనిపోయేటటువంటి సమయంలో కూడా వి కంపేర్ ourselves విత్ అదర్స్. వాడు ఆ విధంగా చనిపోయినాడు, నేను అలా చనిపోకూడదు. సో చివరికి ఆయన మంచం పట్టినాడు, నాకు ఆ విధంగా ఉండకూడదు, నా మరణం మంచిగా ఉండాలి, తెలియకుండానే చనిపోవాలా, రాత్రికి రాత్రికి ఆ కష్టం ఏందో కూడా తెలియకూడదు అని అంటే ఈ కంపారిజన్ అని అన్నది చెయ్యకుండా ఎవరు కూడా ఉండలేరు. ఎందుకు అంటే అది డీప్లీ రూటెడ్ అని అంటే మనలో అది బాగా బలంగా నాటుకొని పోయింది. దాంట్లో నుంచి బయటపడటం కూడా చాలా కష్టం. ఎవరితో కంపారిజన్ మనం చేస్తూ ఉన్నాము అని అంటే విత్ అదర్ హ్యూమన్ పర్సన్. అంతేగాని ఆ చెట్లు, చేమలు, పక్షులు, పశువులు, రాళ్ళు, రప్పలతో ఇలాంటి వస్తువుల పైన కంపారిజన్ చేయటం లేదు. మరొక వ్యక్తితోనే మనము కంపారిజన్ చేస్తూ ఉన్నాం. ఈ సువిశేష పఠనంలో కూడా పరిచయుడు, సుంకరి ఇద్దరు ఉన్నారు. ఈ పరిచయుడు ఎవరితో కంపారిజన్ చేసుకుంటూ ఉన్నాడంటే విత్ అదర్ హ్యూమన్ బీయింగ్. ఒక సుంకరితో
కంపారిజన్ చేసుకుంటూ ఉన్నాడు. మరి ఇక్కడ మనకి ఏం తెలియచేస్తూ ఉంది అని అంటే, హ్యూమన్ బీయింగ్ సేమ్ అయినప్పటికీ కూడా మన ఆలోచనలు, మన ఇష్టాలు, మేబీ ద ఫిజిక్, మన మెంటాలిటీ అన్నీ కూడా వేరుగా ఉంటూ ఉన్నాయి. కనుక ఏ వ్యక్తి కూడా ఇద్దరు వ్యక్తులు ఒకటి కాదు. మరొక వ్యక్తి తప్పకుండా మరొక వ్యక్తియే. నేను ఫలానా వ్యక్తి, ఇద్దరము సేమే అని చెప్పటానికి ఏమాత్రము కూడా లేదు అని అంట. మళ్ళీ ఈ కంపారిజన్ ఎందుకు ఈ విధంగా వస్తూ ఉంది అని అంటే, వెన్ దెర్ ఈజ్ సంథింగ్ ల్యాక్, ఏదైనా మనలో కొరత ఉంది అని అన్నప్పుడు తప్పకుండా కంపారిజన్ అన్నది రెండు రకాలుగా కూడా చెప్పుకోవచ్చు. కంపారిజన్ ఇన్ ద పాజిటివ్ సైడ్ అండ్ నెగటివ్ సైడ్. ఏదైనా లేక కాన్ఫిడెన్స్ లేనప్పుడు, లేక లవ్ లేనప్పుడు, లేకపోతే సెల్ఫ్ ఎస్టీమ్ తక్కువ ఉన్నప్పుడు ఇతరులతో కొన్నిసార్లు కంపారిజన్ చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ ఈ యొక్క వ్యక్తికి, పరిచయుడికి కూడా ఈజ్ ల్యాకింగ్ సంథింగ్. ఇద్దరు ఎందుకు దేవాలయానికి వచ్చారు అని అంటే, సువిశేష పఠనములో క్లియర్ గా చెప్తూ ఉన్నాడు. ఈ యొక్క క్రీస్తు ప్రభు ఉపమానము ద్వారా ఇద్దరు వ్యక్తులు దేవాలయానికి వచ్చారు, ప్రార్థించటానికై వచ్చారు అని. ఇక్కడ పరిచయుడికి మిస్ అవుతూ ఉన్నది ఏమిటి అని అంటే, ప్రార్థనా జీవితం మిస్ అవుతుంది. హీ ల్యాక్స్ ప్రేయర్ఫుల్ లైఫ్. ఇంకా ఏం మిస్ అవుతూ ఉంది అని అంటే, చివరి సువిశేష పఠనములో లాస్ట్ పదములో చూస్తే, తనను తాను తగ్గించుకునేటటువంటి ఆ గుణాన్ని మిస్ అయిపోతా ఉన్నాడు. తనను తాను హెచ్చించుకుంటున్నాడే కానీ తనను తాను తగ్గించుకోలేకపోతూ ఉన్నాడు. ఇక్కడ ఈ ల్యాక్స్ ఆల్ దీస్ థింగ్స్, ఇవి పోగొట్టుకుంటున్నాడు. కాబట్టి మరొక వ్యక్తితో తనను తాను ఆ విధముగా పోల్చుకోవటము మనమందరము కూడా చూడగలుగుతూ ఉన్నాము. మరి ఇక్కడ చూస్తే ఈ కంపారిజన్ రెండు రకాలుగానే చెప్పుకున్నాం, పాజిటివ్ సైడ్, నెగటివ్ సైడ్. పాజిటివ్ గా ఆలోచన చేస్తే కంపారిజన్ కూడా మంచిదే. ఒక వ్యక్తి ఒక మంచి స్థాయిలో ఉన్నాడు, లేకపోతే ఒక స్పోర్ట్స్ మ్యాన్, ఆ క్రికెట్ విషయంలో చూస్తే ఒక మంచి ఉన్నత స్థాయిలో సచిన్. సో నేను ఆయనను కంపేర్ చేసుకుంటూ ఉన్నాను. ఐ వాంట్ టు బి సంథింగ్ స్పెషల్ ఇన్ మై లైఫ్ సమ్ డే. ఆయన లాగా నేను కూడా కావాలి అని అన్న పాజిటివ్ సైడ్ కంపారిజన్ చేసుకుంటూ వెళ్ళిపోతే తప్పకుండా అదే విధముగానే మనము ప్లస్ పాయింట్ అన్నది మనకు దొరుకుతూ ఉంది. లేదు, నేను వారిలాగా ఉండకూడదు అంటే పరిచయుడి యొక్క ఆలోచన చక్కగా మనం చూస్తా ఉన్నాం. ఏమి 11వ వచనములో, పరిచయుడు నిలుచుండి తనలో తాను, ఓ దేవా, నేను ఇతరుల వలె లోబిని కాదు, అన్యాయము చెయ్యువాడను కాదు, వ్యభిచారిని కాదు అని 3 మాటలు. లోబిని కాదు, అన్యాయం చేయవాడను కాదు, వ్యభిచారను కాదు. ఇంతవరకు అంటే తనను తాను గురించి చెప్పుకుంటూ ఉన్నాడు. అంతవరకు ఓకే. కానీ ఈ యొక్క సుంకరి వంటి వాడను కాదు, ఇది మంచిది కాదు. ఇలాంటి ఆలోచన ధోరణి మంచిది కాదు. కంపేరింగ్ విత్ అదర్ పీపుల్, నేనే బెస్ట్, నాకంటే మించినటువంటి వాడు ఇంకా ఎవడూ లేడు, వాళ్ళందరూ నీచులుగా, పనికిరానటువంటి వారిగా పరిగణించేటటువంటి ఆలోచన ధోరణి అని అన్నది పక్కన పెట్టండి. మంచి అని అన్నది మీరు గుర్తించండి అని ఈ ఇద్దరు వ్యక్తుల యొక్క జీవిత సారాంశం మనందరికీ కూడా తెలియచేస్తూ ఉంది. ఏం చేయాలి? పరిచయుడు అక్కడ ఏ పని చేసింటే బాగుంటుంది అని అంటే, ఆయన సుంకరి దేవాలయము లోపలికి కూడా రాలేకపోతా ఉన్నాడు. చక్కగా చెప్తూ ఉంది, దూరముగా నిలుచుండి కన్నులనైనను పైకెత్తుటకు సాహసింపక రొమ్ములను బాదుకొనుచు, ఓ దేవా, ఈ పాపాత్ముని కరుణించండి. దేవుని చూడలేకపోతూ ఉన్నాడు. ఎందుకనంటే తనను తానుగా, నేను మీకు ద్రోహం చేశాను, పాపము చేసినాను, నేను పాపాత్ముడని అని తనను తాను తన యొక్క రొమ్ములను బాదుకుంటూ, నన్ను క్షమించండి, నేను తప్పిదము చేశాను అని తనకు తానుగా దేవునికి ప్రజెంట్ చేసుకుంటూ ఉన్నాను. మరొక వ్యక్తి ప్రజెంటేషన్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ సుంకరి కంటే. అక్కడ మనం ఏం చేయాలి అంటే, మంచి అని అన్నది మనం గుర్తించాలి అని, మంచి అని అన్నది మనము పెంచాలి అంట. రికగ్నైజ్ ద గుడ్ ఇన్ అదర్స్. వారిలో మంచి అని అన్నది నువ్వు గుర్తించి, రీసెర్చ్ వాట్ ఈస్ గుడ్, దట్ రీప్లేస్ ఇట్. రికగ్నైజ్, రీసెర్చ్ అండ్ రీప్లేస్. ఆ మంచితనం ఇక్కడ ఎవరితో కంపారిజన్?
మంచి వారితో నువ్వు కంపారిజన్ చేసుకుంటే పర్వాలేదు, చెడు వారితో కంపారిజన్ చేస్తే ఆ విధంగానే ఉంటావు. మనమందరము కూడా ఒక గురువులుగా, కన్యాస్త్రీలుగా, విశ్వాసులుగా we compare ourselves with Jesus and we become the disciples or the followers. మంచి వారిని మనం అనుసరించినప్పుడు we become the followers, శిష్యులుగా ఉంటూ ఉన్నాం. ఏమి? ఆయనలో మంచితనం దాగి ఉంది. ఆయన చేసినటువంటి ప్రతిదీ కూడా అన్ని కూడా మంచిగా ఉన్నాయి. we need to recognize the good in Jesus Christ. మనం అలా గుర్తించాము కనుక మన జీవితాలను త్యాగం చేసినాము. రీప్లేస్ చేసుకోవాలన్నటువంటి ఆ తపన మనందరికీ కూడా ఉండదు. నేను దేవునిలాగా ఉండాలి, నేను దేవునిలాగా మాట్లాడాలి, నా జీవితం ఆయనలాగే ఉండాలి అన్నది రీప్లేస్మెంట్ వన్ సెల్ఫ్ విత్ ఇన్ ద లైఫ్ ఆఫ్ జీసస్. ఆ విధముగా మనం చేయగలగాలి. కానీ ఇక్కడ ఈ ఇద్దరి యొక్క వ్యక్తులలో ఇది ఒకరిలో పరిచయంలో ఇదంతా కూడా మిస్ అవుతూ ఉంది. ఒకరిని మాత్రం పోస్టరింగ్ హిమ్సెల్ఫ్ సమ్వేర్ ఆన్ ద టాప్ ఆఫ్ ఇట్, మరొకరిని నీచుడుగా ఎంచడం అని అన్నది అక్కడ జరుగుతూ ఉంది. నాకు దాదాపుగా నా చిన్నప్పుడు ఇంటి దగ్గర కూడా చూస్తే ఎవరు చూసినా కూడా కంపారిజన్ ఎక్కువ చేసేటటువంటి వారు. మా గ్రామంలో ఒకప్పుడు ఇండ్ల దగ్గర టీవీలు ఉండేటటువంటి కాదు. ఎవరికో ఒకరికి ఇద్దరికి అంటే వాళ్ళ ఇంట్లో టీవీ ఉంది, తప్పకుండా మేము టీవీ కొనుక్కోవాలి. కాంపిటీషన్, ఆ కంపారిజన్లో కూడా కాంపిటీషన్, కంపారిజన్లో కూడా డెవలప్మెంట్. సో ఆ రకంగా మరొకడు టీవీ, ఒకడు బైక్ కొనుక్కుంటే తప్పకుండా నేను కూడా కంపారిజన్, నాకు కూడా ఉండాలి, నేను కూడా కొనుక్కోవాలి. ఆ విధముగా మళ్ళీ వాహనాలు కొనుక్కుంటే కొంతమందికి కార్లు ఉంటే నేను కూడా కార్లు కొనుక్కోవాలి. సో ఆ రకంగా చూస్తే కంపారిజన్ వల్ల డెవలప్మెంట్ అని అన్నది కూడా ఆ విధంగా జరుగుతూ ఉంది. అంటే పాజిటివ్ సైడ్. సో మనము ఇక్కడ ఏం చేస్తూ ఉన్నాము అని అంటే బీ ద బెస్ట్ ఆఫ్ యూ. నువ్వు చేసేటటువంటి ఆ యొక్క డిసిషన్లో, నీ యొక్క కంపారిజన్లో మేక్ ఎ బెస్ట్ కంపారిజన్, మేక్ ఎ బెస్ట్ ఆఫ్ యూ, బీ ద బెస్ట్ ఆఫ్ యూ అని అంట. అదే మనకు ఈ మొదటి పఠనములో మనం చక్కగా చూడగలుగుతా ఉన్నాం. నీవు సమాజములో ఒక మంచి వ్యక్తిగా ఎదగాలి అని అంటే, ఒక మంచి క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తిగా ఎదగాలి అని అంటే ఏమి చేయాలి అంటే దేవుని దగ్గరకు రావాలి. చక్కని మాటలు చెప్తూ ఉంది. దేవుని దగ్గరకు నువ్వు వెళ్ళాలి. ఏమి చేయాలి? దేవుని దగ్గరకు వస్తే ఏమి చేస్తాడు అని అంటే నిన్ను బాగు చేస్తాడు, నిన్ను బాగు చేస్తాడు. గాయపడినటువంటి నీ యొక్క దేహాలకు ఆయన గాయపరుస్తాడు అని చెప్తుంది. మొదటి వచనములోనే మనము మరలా ప్రభువు వద్దకు పోవుదము, అతడు మనలను చీల్చివేసెను, కానీ ఇప్పుడు మనలను బాగు చేయను. ఎప్పుడైతే నువ్వు ఇతరులను లోబి అని చెప్పి, పాపాత్ముడు అని చెప్పి, ఇక వ్యభిచారి అని చెప్పి నువ్వు ఇతరుల గురించి చెడ్డగా మాట్లాడుతూ ఉన్నావో అవన్నీ కూడా నీకే వర్తిస్తాయి. నీ జీవితాన్ని ఆయన ఏం చేస్తున్నాడు అంటే చీల్చివేసను అని అన్న. పశ్చాత్తాప హృదయముతో ప్రభువా నేను కూడా అలాంటి వాడనే, పాపాత్ముడనే అని ప్రభు చెంతకు నువ్వు ఏ విధంగా అయితే రాగలుగుతావో అప్పుడు ఆ ప్రభు మనందరినీ కూడా బాగు చేయగలుగుతాడు. తర్వాత వచనంలో చూస్తే అతడు మనలను గాయపరిచెను, కానీ ఇప్పుడు మన గాయములకు కట్టుకట్టును అని. మన గాయములకు కట్టుకట్టును. ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉంది. తర్వాత వచనంలో చూస్తే ఆయన సన్నిధిలో ఉన్నటువంటి వారికి ఇవన్నీ కూడా లభిస్తాయి. ఏ విధముగా అంటే 3-4 వచనాలలో వేకువ వచ్చులాగున, వసంతకాలము వచ్చులాగున గ్యారంటీగా ప్రభు మన జీవితాలలోకి వస్తాడు అని. ఆ వేకువ ఉదయం ఏ విధంగా న్యాచురల్గా వస్తుంది, మనం ఎవరు కూడా దాన్ని ఆపలేరు. వసంతకాలం న్యాచురల్గా వస్తుంది, ఎవరు కూడా ఆపలేరు. నువ్వు మంచితనంగా ఉంటే, మానవత్వము ఉంటే తప్పకుండా ఆ ప్రభు నీ దరికి చేస్తాడు. ఎవ్వరు కూడా నోబడీ క్యాన్ స్టాప్ ఇట్ అంట. తర్వాత వచనములో చూస్తే దేవుని పట్ల మన ప్రేమ మిస్ అవుతూ ఉంది అంట. ఎలాగా అనంటే ఉదయము కాలములో మంచు వలె, వేకువన విచ్చిపోయేటటువంటి పొగ మంచు వలె క్షణికమైనది అని అంట. ఇది మన నుండి దూరం చేసుకొని ఆ క్షణికమైనటువంటి ప్రేమను పోగొట్టుకొని నిరంతరము చిరకాలము దేవుని పట్ల ఆ ప్రేమను చూపించగలిగితే తప్పకుండా ఆ ప్రభువు మనతో ఉంటాడు. మనము ఆ ప్రభువుతో ఉండేటటువంటి చక్కని అవకాశము ఉంటూ ఉంది. చివరికి ఫాదర్ గారు కూడా చెప్పారు ఉపద్ఘాతములో, ప్రార్థన అని అన్నది చాలా ముఖ్యం. ప్రార్థనే మన యొక్క జీవితాలను
ఎలా అయినా కూడా మంచి మార్గములో నడిపిస్తూ ఉంది. ప్రార్థనా పరులుగా జీవించటానికి, ఇతరులను మన జీవితంలో అక్సెప్ట్ చేయటానికి, అంగీకరించటానికి, అందరూ కూడా సమానమే అన్న సమదృక్పథముతో చూడటానికి ఆ మంచి మనసును, ఆ మంచి క్యారెక్టర్ను, మనస్తత్వాన్ని ఆ ప్రభు మనకు ప్రసాదింపచేయమని దివ్యపూజ బలిలో ప్రార్థన చేద్దాం. తీసుకో ప్రభువానుగా, జీవితం ఇది నీదిగా, ఏలుకో ప్రభునన్నిగా, కొలుచుకుందును నిన్నిగా, కొలుచుకుందును నిన్నిగా. తీసుకో ప్రభుకానుగా, నీలి సందెల నీడలో, వెండి మబ్బుల చాడలో, నీలి సంధ్యల నీడలో, వెండి మబ్బుల చాడలో, నీ కరుణకు నోచుకొంటిని, నీ పిలుపును వింటిని, నిన్నునే కనుగొంటిని. తీసుకో ప్రభు కానుగా, జీవితం ఇది నీదిగా, ఏలుకో ప్రభు నన్నిగా, కొలుచుకొందును నిన్నిగా, కొలుచుకొందును నిన్నిగా. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తుల పితైన సర్వేశ్వరుడికి అంగీకారం అవునట్లు ప్రార్థింపుడు. మన ప్రయోజనము కొరకును, మన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును ప్రార్థించుదాము. ఓ ప్రభువా, పరిశుద్ధ కన్య అయిన మరియమాత సంస్మరణము మేము అర్పించు కానుకలను అనురాగముతో స్వీకరింపము. వినయాత్మరాలైన ఆ మరియమాత నీ కుమారుడును మా రక్షకుడైన క్రీస్తును గర్భమున మోసి తన కన్యత్వము ద్వారా నీకు ప్రీతి పాత్రురాలైను. ఆమె విజ్ఞాపన ప్రార్థన సహాయమున మా హృదయార్పణము కూడా నీకు ప్రియపడనుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ఓ సర్వేశ్వర, పునీతులను ఘనపరచుటలో నీవు చేసిన గొప్ప కార్యములను పొగడుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ముఖ్యముగా పరిశుద్ధ కన్య అయిన మరియమాత సంస్మరణను కొనియాడుచు ఆమె కృతజ్ఞతతో పాడిన స్తుతి గీతమును ప్రతిధ్వనింపచేయుచు మేము నీ కనికరమును ప్రకటించుచున్నాము. ఏలైనా నీవు భూదిగంతముల వరకు అద్భుతమైన గొప్ప కార్యములను ఎన్నిటినో చేసితివి. తరతరముల ప్రజలపై నీవు అమిత దయను ప్రదర్శించితివి. నీ దాసురాలైన కన్య మరియమ్మ దీనావస్థను కటాక్షించి మానవ జాతి రక్షకుడును నీ కుమారుడును మా ప్రభునైన యేసుక్రీస్తును మాకు ప్రసాదించితివి. అతని ద్వారా నీ సమక్షమున నిత్యము ఆనందించుచు దూతల బృందము నీ వైభవమును ఆరాధించుచున్నది. వారితో మా స్వరములను ఏకము చేయ అనుగ్రహింపమని నిన్ను ప్రార్థించుచు మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకములో భూలోకములో మేమెంతని మహోన్నతుడా హోసానా. ప్రభువు నామమున వచ్చేవాడు ధన్యుడు. మహోన్నతుడా హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమారుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఆ విధములనే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ తిరుసభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురులను, పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మరి ముఖ్యంగా ఈరోజు మరణించినటువంటి శివరాం, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కన్న తల్లి యొక్క మరియ మాతతోను, తన భర్త యొక్క జోజప్ప గారితోను, పునీత అంతోని వారితోను, పునీత మద తెరిస గారితోను, పునీత జాన్ మరియ వియాని గారితోను, సకల పునీతులతోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితో మాకు నిత్య జీవితములో భాగమును చేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరుచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమ ఉపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా,
ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండనగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించుటకుగా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించుటకుగా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించుటకుగా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపమును పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారందరూ ధన్యులు. ప్రభు యేసు విందులకు బహు ఆశతో కరములు చాచి నిన్ను నన్ను పిలిచెనుగా. ఇలలో రక్షణ మార్గముగా మనకై వసగిన ఈ విందు. ఇలలో రక్షణ మార్గముగా మనకై వసగిన ఈ విందు. ఆనందించుదాం ఆనందించుదాం ఆరగించుదాం ఆనందించుదాం. ప్రేమతో పిలిచెను ప్రభు యేసు విందులకు. బహు ఆశతో కరములు చాచి నిన్ను నన్ను పిలిచెనుగా. వినుము నేను ద్వారము తడని వీర్చియుండి పిలచుచుంటిని. నా స్వరము విని తలుపు తెరచిన అందున అడిగిడి కలసి భుజించుదా. ప్రేమగా ఆర్తిగా ప్రేమగా ఆర్తిగా పిలచుచుండి ప్రభు విందులకు. ప్రభు పిలచుచుండి తన విందులకు. ఆ ప్రభు విందు ఇదియే, ఆ ప్రభు పొందు ఇదియే, ఆ ప్రభు విందు ఇదియే, ఆ ప్రభు పొందు ఇదియే. ఆరగించుదాం ఆనందించుదాం ఆరగించుదాం ఆనందించుదాం. ప్రేమతో పిలిచెను ప్రభు యేసు విందులకు. బహు ఆశతో కరములు చాచి నిన్ను నన్ను పిలిచెనుగా. ఇలలో రక్షణ మార్గముగా మనకై వసగిన ఈ విందు.
ఆరగించుదాం ఆనందించుదాం ఆరగించుదాం ఆనందించుదాం ప్రేమతో పిలిచెను ప్రభు యేసు విందునకు బహు ఆశతో కరములు చాచి నిన్ను నన్ను పిలిచెనుగా. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈనాటి యొక్క దివ్య పూజాబలిని మనందరి నిమిత్తమై సమర్పించి దేవుని యొక్క కృపావరాలు దివ్య పూజాబలి ద్వారా చేసినటువంటి ఈ యొక్క ఇద్దరు గురువులు, ఫాదర్ ఆండ్రూ డెస్క్ డైరెక్టర్ రవిచంద్ర పాల్, దివ్యవాణి కోఆర్డినేటర్ రాయలసీమ జోన్, వీరిద్దరు కూడా మన దగ్గరకు రావటం, దివ్య పూజాబలిలో సమర్పించి ప్రార్థించినటువంటి ఇద్దరు గురువులకు మనందరి తరపున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి రెండవదిగా ఇక్కడ ఉన్నటువంటి మన సిఎంసి అమ్మగారులు, సుపీరియర్ ప్రొవిన్షియల్ సిస్టర్స్ వారి యొక్క పిల్లలు ఈరోజు ఈ యొక్క దివ్య పూజాబలికి డెకరేషన్ మరియు పాటలు అన్నీ కూడా ఈ దివ్య పూజాబలికి కావలసినటువంటి వారి యొక్క సహాయాన్ని అందించినటువంటి సిఎంసి సిస్టర్లందరికీ కూడా నా తరపున అందరి తరపున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ డియర్ సిస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. మరి ఈరోజు జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి ప్రసాద్కు విష్ యూ హ్యాపీ బర్త్డే, గాడ్ బ్లెస్ యూ. ఇలాంటి జన్మదినోత్సవాలు ఎన్నో జరుపుకోవాలని కూడా ప్రార్థన చేద్దాం. అందరూ కూడా దివ్య పూజాబలికి వచ్చి ఇక్కడ ప్రార్థన చేసినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు. నిన్నటి రోజున లలితమ్మ గారు ఒక చక్కని మాట చెప్పింది. ఇదంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్లో నేను పెయింటింగ్ చేయాలనుకుంటున్నాను ఫాదర్ అని చెప్పేసి అని అన్నారు. ఈ కలరు అదేదో చెప్తే బాగుంటుంది అని అంటే పూజకు వస్తారు కదా, చూద్దాము, దాని ప్రకారం పెయింటింగ్ వేపిస్తాము అని చెప్పేసి అని అన్నారు. ముందుగానే ఆ కోరిక మేరకు అలా చెప్పి అది అంతా కూడా ప్రణాళిక ప్రకారం జరుగుతుంది అనుకుంటూ ఉన్నాను. తప్పకుండా అడ్వాన్స్ లలితమ్మ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ గాడ్ బ్లెస్ యూ. ప్రార్థించుదాము. మా ప్రభు అయిన సర్వేశ్వర, ఆధ్యాత్మిక విందులో పాలు పంచుకొని నిన్ను దీనతతో ప్రార్థించుతున్నాము. పరిశుద్ధ కన్య అయిన మరియమాతను మా మార్గదర్శినిగా చేకొని మేము శ్రీసభ సేవలో సర్వదా నిమగ్నమై ఉందుముగాక. ఎల్లప్పుడూ నీ చిత్తము నెరవేర్చుటలో గల ఆనందమును అనుభవించు భాగ్యమును మాకు దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. కృపారసము కలవు మాత కన్య మరియమ్మ, క్రీస్తు దేవుని కన్న తల్లి కరుణను చూపమ్మా. కృపారసము గలవు మాత కన్య మరియమ్మ, క్రీస్తు దేవుని కన్న తల్లి కరుణను చూపమ్మా. కనపాపవలే మమకాయమని మీ కుమారుని వేడమ్మా. కనపాపవలే మమకాయమని మీ కుమారుని వేడమ్మా. కృపారసము గలవు మాత కన్య మరియమ్మ, క్రీస్తు దేవుని కన్న తల్లి కరుణను చూపమ్మా. నజరేతురిలో శుభ సందేశ
భూమికందించితివి. ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా. కన పాపవలి మమ కాయమని మీ కుమరుని వేళమ్మా. కన పాపవలి మమ కాయమని మీ కుమరుని వేళమ్మా. కృపారసము గలవో మాత కన్య మరియమ్మా. క్రీస్తు దేవుని కన్న తల్లి కరుణను